Hi my dear students, welcome to our channel Learn Physics with Duna sir. సో ఈరోజు క్వశ్చన్ ఏంటంటే మంది డిస్టింగ్విష్ బిట్వీన్ ద సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. అంటే సెంటర్ ఆఫ్ మాస్కి సెంటర్ ఆఫ్ గ్రావిటీకి డిఫరెన్స్ ఏంటి అన్నది అడిగాడు. సో స్కిప్ చేయకుండా చూడండి. మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సో సెంటర్ ఆఫ్ మాస్ అంటే దిస్ ఈస్ ద పాయింట్ ఎట్ విచ్ ఎంటైర్ మాస్ ఆఫ్ ది బాడీ ఈజ్ సపోజ్ టు బి కాన్సన్ట్రేటెడ్. అంటే ఒక బాడీ తీసుకున్నాం మనం, ఆ బాడీ యొక్క మాస్ అంతా కూడా ఒకే ఒక ప్లేస్లో కాన్సన్ట్రేట్ అయినట్టుగా అనిపిస్తుంది. ఆ ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని మనం సెంటర్ ఆఫ్ మాస్ అంటాం. ఇక సెంటర్ ఆఫ్ గ్రావిటీ. సో గ్రావిటీ అంటే ఇక్కడ వెయిట్ గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. దట్ మీన్స్ దిస్ ఈస్ ద పాయింట్ అట్ విచ్ ద వెయిట్ ఆఫ్ ది బాడీ యాక్ట్స్. సో ఒక బాడీ మీదన లేదంటే బాడీలో సో ఏ పాయింట్ దగ్గర అయితే టోటల్ వెయిట్ అంతా కూడా కేంద్రీకృతమైందో సో ఆ పాయింట్ని మనం సెంటర్ ఆఫ్ గ్రావిటీగా చెప్పుకుంటాం. ఇక సెంటర్ ఆఫ్ మాస్లో సెకండ్ పాయింట్ ఏం చెప్పుకుందామంటే సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఓకే, మాస్ అనేది గ్రావిటీ మీద డిపెండ్ అవ్వదు, ఎవ్రీవేర్ కాన్స్టెంట్. సో మాస్ ఎప్పుడైతే కాన్స్టెంట్ అయ్యిందో సో ఆటోమేటిక్గా సెంటర్ ఆఫ్ మాస్ కూడా కాన్స్టెంట్, ఎవ్రీవేర్ సేమ్. మరి వాట్ అబౌట్ ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ? సో సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది వెయిట్ మీద డిపెండ్ అయింది. వెయిట్ అనేది ప్లేస్ టు ప్లేస్ చేంజ్ అవుతుంది. సో అందువలన సెంటర్ ఆఫ్ గ్రావిటీ డిపెండ్స్ అపాన్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సో గ్రావిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఇట్ ఈస్ లైస్ ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్ ద బాడీ. ఓకే, సో ఎక్కడైనా సరే అది ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సర్క్యులర్ రింగ్ తీసుకున్నాం అనుకోండి, ఆ రింగ్ యొక్క సెంటర్ ఏదైతే ఉందో ఆ సెంటర్లో యొక్క సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే మనం డయామీటర్స్ కనుక తీసుకున్నట్లయితే అవి ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయినాయో అక్కడి నుంచి మనం బ్యాలెన్స్ చేయొచ్చు. అది సెంటర్ ఆఫ్ గ్రావిటీ తీసుకున్నట్లయితే ఇట్ ఆల్వేస్ లైస్ ఇన్సైడ్ ద బాడీ. అది ఎప్పుడు కూడా బాడీ మీదనే మాత్రమే, దట్ మీన్స్ బాడీలో మాత్రమే ఉంటుంది. ఇక ఫైనల్ పాయింట్, ఓకే, సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ దిస్ కాన్సెప్ట్ ఈజ్ యూజ్ఫుల్ వైల్ డీలింగ్ విత్ మోషన్ ఆఫ్ బాడీ. సో మోషన్ ఆఫ్ బాడీస్ గురించి మనం డిస్కస్ చేసుకున్నప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ని డిస్కస్ చేసుకుంటాం. అది సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది ఎక్కడ ఉపయోగపడుతుందంటే మనకి, సో ఇట్ ఈజ్ యూజింగ్ వైల్ డీలింగ్ విత్ ద స్టెబిలిటీ ఆఫ్ బాడీ అనేది స్టెబిలిటీ గురించి మనం డిస్కస్ చేసుకున్నప్పుడు సెంటర్ ఆఫ్ గ్రావిటీ గురించి డిస్కస్ చేసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ.